హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. దొండకాయలు కడిగి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకుంటే మంచిగా మగ్గుతాయి అన్నమాట. ఫ్రైకి చాలా బాగుంటాయి. ఇక నేను ఆయిల్ వేసుకున్నాను. ప్యాన్లో 2 స్పూన్ల మినపప్పు తీసుకున్నాను అండ్ 2 స్పూన్లు పల్లీలు తీసుకోవాలి. 2 స్పూన్లు, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా మగ్గనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు కూడా ఒక 2 టీ స్పూన్స్ తీసుకోండి. ఇక లాస్ట్ వేసాను నువ్వులు, అవి తొందరగా వేగుతాయి కాబట్టి. వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. నేను ఇక్కడ పొట్టు తీయకుండా వేసుకున్నాను. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ కూడా ఫైన్గా పట్టుకోని అవసరం లేదు, కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను. పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకున్నాను నేను. కరివేపాకు చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి. ఇలా దొండకాయలు వేసుకొని ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. ఈ దొండకాయ ఫ్రై సాంబార్లోకైనా పప్పులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు దొండకాయ ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఇలా కట్ అయిపోతే సరిపోతుంది, ఇంకా ఉడికినట్టే. మనం మిక్సీ పట్టుకున్నది ఉంటుంది కదా, పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మీ టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు స్టవ్ ఆన్లోనే ఉంచుకోండి. ఆన్లో ఉంచుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోండి. టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.